కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకుందాం త్వరగా. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం మొదటి వచనం నుండి. అగ్రిప్ప పౌలును చూసి నీ పక్షమును చెప్పుటకు నీకు సెలవైనదనెను చెయ్యి చాసి ఇలాగు సమాధానము చెప్పసాగును. చాలా తక్కువ టైం చెప్తున్నా, ఒక అరగంట మాత్రం వచ్చేవారని చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. అగ్రిప్ప రాజు ముందు అపోస్తుడైన పౌలు నిలబడిన ఒక భయంకరమైన సంఘటన. చాలా క్రితం ఈ తరగతి నేను చెప్పాలండి. ఎందుకు నేను చెప్పలేదంటే సేమ్ ఇబ్బందులు నాకు ఉన్నాయి, వీడేదో కవర్ చేసుకోవడానికి చెబుతున్నాడు అంటారని చెప్పలేదు. ఇది చెప్పే రోజు వినే రోజు, అందుకు వినండి. చాలా మంచి విషయం అక్కడ ఉంది చూడండి. ఈ శ్రమల్లో, ఈ ఇబ్బందుల్లో ఈ తరగతి నేర్చుకుంటున్నప్పుడు నిజంగా మనసు పులకించిపోయింది. ఎంత చక్కటి సందర్భం అంటే, చక్రవర్తి ముందు అపోస్తుడైన పౌలు నిలబడిన ఒక సంఘటన. పౌలు సువార్తలు ఎదుర్కొన్న పరిస్థితులు ఎన్నెన్ని ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో చూపించే సందర్భం. ఆయన మీద యూదులు కేసు పెట్టారు. పౌలు గారి మీద యూదులు కేసు పెట్టారు. ఆ కేసు భయంకరమైన కేసు పెట్టారు. పైగా యూదులంటే ఎవరో కాదు, యూదులంటే సరాసరి దేవుని పిల్లలే కేసులు పెట్టారు. యూదులే పౌలు మీద కేసు పెట్టారు. ఎప్పుడైతే ఆయన మీద కేసు పెట్టారో, కేసు పెట్టిన తర్వాత ఆ కేసు రోజు రోజుకి ముదురుతుంది తప్ప ఆ కేసు తేల్చేవాడు ఎవడు లేడు. లోకల్ అధికారులు వచ్చారు, అనేక మంది అధికారులు వస్తున్నారు, పోతున్నారు. చక్కబెడతామనుకుంటే చక్కబెట్టలేకపోతున్నారు. ఎందుకంటే రోజు రోజుకి ఆ విషయం ప్రాబ్లమెటిక్ అయిపోయింది, పొలిటికల్ ఇష్యూ అయిపోయింది, రాజకీయ ఒత్తిళ్ళు పెరిగిపోయాయి. ఎందుకంటే ఆ వ్యక్తికి గనక ఏదైనా జరిగితే వ్యక్తికి ఏమీ చేయకపోతే కేసెట్టిన యూదులు ఊరుకునేలా. రెండు వర్గాలు పొలిటికల్ విషయం అయిపోయింది. ఎప్పుడైతే ఈ విషయం జరుగుతుందో పరిస్థితులు రోజు రోజుకి జటిలమైపోయాయి. ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. యూదు ప్రజలు, రే పౌలు అన్నవాడు మీ ఊరు ఎక్కడికి వచ్చినాడు సంగతి చూడండి రా అని కూడా పలుక్కున్నారు. సేమ్ నాకు అలాగేనండి. సేమ్ అంటే ఆయన అంత కాదు కానీ ఒక డెమో మనకు. ఆయన మీటింగ్స్ వెళుతుంటే మీటింగ్స్ ముందు కన్వీనర్కి ఫోన్ చేసి ఆయన మంచోడు కదా, ఆడితో మీటింగ్ పెట్టకండి అన్నారు. ఎంతమంది అండి. కానీ కన్వీనర్స్ మంచోళ్ళు కనుక వాళ్ళు ఏమన్నారు, ఆయన అలాంటి మాకు తెలుసు, నువ్వు మూసుకుని ఫోన్ ఎట్రా అన్నారు. ఎంతమంది ఫోన్ చేశారు అనుకోండి. ఒక సిగ్గుమాలనాడు ఉన్నాడు, అతగాడి పేరు సహాయం. ఆ సహాయం పరిగిమాల సహాయం. ఆ సహాయం కోరుకొండలో మీటింగ్ జరుగుతున్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి వాడితో మీరు మీటింగ్ ఎలా పెట్టేస్తున్నారని ఆ పాస్టర్ గారితో తిరగబడ్డాడండి. ఈ సహాయం సంకనాకించే సహాయం. ఎంత దారుణం చూడండి. ప్రతి ఒక్కరు కూడబలుకున్నారు. ఏం చేస్తున్నాడండి పౌలు? సువార్త చేస్తే ఏట్రా మీకు? సువార్త చేస్తే యూదులందరూ కూడబలికారట. ఎట్లా అయినా సరే, ఎక్కడ మీ ఊరు వచ్చినా మా ఊరు వచ్చినా ఎక్కడొచ్చినా టీం ఫామ్ చేయండి, వాడిని రాకుండా ఆపేయండి. ఆ మనిషి ఎటు రావడానికి వీల్లేదు. ఆ మనిషి పరిస్థితిని ఇదిగో మన అవసరమైతే భోజనాలు మాని ఉపవాసాలు ఉండి ఆ మనిషిని ఎట్లయినా సరే మట్టి గరిపించేయాలి. అది పౌలు గారి మీద టార్గెట్. ఓ పక్క కేసు, మరో పక్క గుంపులు. ఇవన్నీ రోజు రోజుకి స్థానికంగా పౌలు గారి మీద కేసు పెరిగిపోతున్నప్పుడు ఏ గవర్నర్ ఆ విషయాన్ని చక్కబెట్టలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ మాత్రం ఆ విషయాన్ని కదిపితే ఈ జాతి ప్రజలైనా తిరగబడిపోతారు, ఆ జాతి ప్రజలైనా ఇప్పుడు ఇద్దరు తిరగబడిపోతే వాళ్ళ జాబ్కే ప్రాబ్లమెటిక్ అవుతుంది. కనుక ఇది పొలిటికల్ విషయం అయిపోయేలా ఉందని వెనకొచ్చేవాడి మీద ఒకటి కేసులు ఎట్టి ఆ కేసుని అలా ఆరగంటేసేవాడు. అలా ఇబ్బంది పెట్టేశారండి. రోజు రోజుకి జటిలమైంది. ఇప్పుడు పౌలుని తీసుకెళ్ళి మొత్తం మీద కేసు ఎంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయారు. లోకల్లో చక్కబెట్టేసి ఆ చిన్ని కేసుని చక్రవర్తి దాకా తీసుకెళ్ళిపోయారు. చక్రవర్తి వరకు తీసుకెళ్ళిపో ఆ చక్రవర్తి ముందు నిలబెట్టేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ చక్రవర్తి ముందు ఇప్పుడు పౌలు నిలబడితే పౌలుకి 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ ఏంటి చెప్పండి. ఒకటి,
తన మీద ఏవేవి అభియోగాలు ఉన్నాయో ఇప్పుడు ఆ అభియోగాలు గూర్చి ఇప్పుడు చక్రవర్తికి వివరించాలా? దొరికాడు ఈ చక్రవర్తికి సువార్త చెప్పాలి. ఇప్పుడు రెండు విషయాలు డైనమోలో పడ్డట్టు. ఇప్పుడు చక్రవర్తికి సువార్త చెప్పాలా, లేదా ఇప్పుడు దొరకని ఈ అధికారికి, రాజుకి సువార్త చెప్పాలి? ఇప్పుడు నేను నిర్దోషులని తనను తాను డిఫెన్స్ చేసుకోవాలా? అందుకేనండి పౌలు గారు ఫేస్ చేసిన, ఫస్ట్ సెంచరీలో ఫేస్ చేసిన ఆయనకున్నంత క్రైసిస్ ఎవరికి రాలేదేమో అనుకుంటాను నేను. దారుణంగా ఇరికించేశారు ఆయన. దేవుడు ఆయనకి బ్రైట్ మైండ్ ఇచ్చాడు కనుక, ఆయనకి వెలుగుతో ఆయన నింపాడు కనుక సమస్య ఏదైనా సింహం గుండెలాటోడండి పౌలు గారు. నిలబడతాడు. నిలబడిన ఆయన తీసుకెళ్ళి అగ్రిప్ప రాజు ముందు ఎప్పుడైతే నిలబడ్డాడో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అగ్రిప్ప రాజా, తమరు యూదుల్లో ఉండి సమస్తమైన ఆచారములు, వివాదములు విశేషముగా ఎరిగిన వారు గనక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేను తమరి ఎదుట సమాధానము చెప్పుకుంటాను. ఇప్పుడు బాగా వినండి, రెండు విషయాలు. ఒకటి, పౌలు గారు ఎంత తెలివైన వాడు ఇక్కడ మీరు గమనించండి. ఒకవైపు తన కేసు వాదించుకోవాలి, రెండో వైపు వాక్యం తెలియని చక్రవర్తికి చెప్పండి, వాక్యం చెప్పాలి. అలాంటి పరిస్థితులు మనకు వస్తే ఏం చేస్తాం? ఆ వాక్యం ఎప్పుడైనా చెప్తామండి, బతుకుంటే బలిసాగు తిందాం, ముందు బయటకు వచ్చేద్దాం అంటాం అనమా? నన్ను మా ఎస్పీ ముందు నిలబెట్టారు, నన్ను జడ్జి గారి ముందు నిలబెట్టారు. వాళ్ళకి వాక్యం చెప్పాలి కదండి, లోపల అది ఉంటుంది. ఇది అర్థమైతే అరే వీళ్ళకి ఎప్పటికైనా వాక్యం చెప్పగలవా? విషయం ఏంటి చెప్పిన, మనం డైరెక్ట్ వెళ్ళి చెప్పలేం. కానీ ఎవరైతే నాకు యాంటీగా వ్యవహరించారో సహోదరులు, వాళ్ళు ఏం చేశారంటే, నేను చెప్పే మెసేజ్లు ఉంటాయి చూసారా, ఈడు మంచోడు కాదని కట్ చేసి సీడీ చేసి పెన్ డ్రైవ్లో ఎక్కించి వాళ్ళకి ఇచ్చి చూడండి సార్ అన్నారు. చూసిన తర్వాత వాళ్ళు తిరిగి అన్నారు, బాగానే చెప్తున్నాడు అన్నారు. ఎస్పీ గారు అదే అన్నారు. పక్కన ఎస్పీ పక్కన ఒక ఆయన ఉంటాడు, బాగా చెప్తున్నాడు, అందులో తప్పడానికి ఏముంది అంటే నేను అనుకున్నాను, జీవితంలో ఎప్పుడు ఎస్పీకి సువార్త చెప్పలేని వాళ్ళ దయ వల్ల సువార్త చెప్పాను అమ్మయ్య అనుకున్నాను. మరి జడ్జి గారు కూడా చూపించారు. మరి ఆయన నేను కామెంట్ చేయలేను, అది గుడ్ అయినా నెగిటివ్ అయినా అనలేను, కానీ ఆయన కూడా చూపించారు. మొత్తం మీద మనం అధికారులకు సువార్త చెప్పలేని టైంలో వాళ్ళ దయ వలన, ఈ శ్రమ వలన చెప్పండి సువార్త చెప్పాం. కానీ పౌలు గారి టైంలో పెన్ డ్రైవ్ లేదు కనుక, పౌలు గారి టైంలో డిస్క్లు ఇచ్చే వాళ్ళు లేరు కనుక యూదుల్లో, పౌలు గారు డైరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడినప్పుడు ఆయన మైండ్లో రెండు తిరుగుతాయి. ఇప్పుడు పక్క సువార్త చెప్పాలి, మరో పక్క తనను తాను నిర్దోషిగా ప్రూవ్ చేసుకోవాలి. ఈ రెండు విషయాలు ఇప్పుడు ఆయన నలుగుతున్నాడు. ఆ నలుగుతున్నప్పుడు అసలు అధికారుల ముందు ఎలా వ్యవహరించాలో, పొలైట్నెస్ అంటే ఏంటో చూపిస్తాడు. చూడండి, అది నేర్చుకోవాలండి మనం సొసైటీలో బతకాలంటే. ఆయన నేర్పిస్తున్నాడు చూడండి. అగ్రిప్ప రాజా, తమరు యూదుల్లో సమస్తమైన ఆచారములు, వివాదములు విశేషముగా ఎరిగిన వారు గనక, తెలుసు కల్చరల్ ఇష్యూస్ మీకు తెలుసు, జాతి భేదాలు మీకు తెలుసు, నాగరికత భేదాలు తెలుసు, యూదులు, రోమీలు, ఈ మిశ్రితమైన ఈ జనాంగాల యొక్క ఒత్తిడి ఎలా ఉంటుందో మీకు తెలుసు. రాజా, మీకు అన్ని విషయాలు వివరించాల్సిన అవసరం లేదు రాజా. సరే, మీకు ఒక విషయం సార్, యూదులందరూ నా మీద మోపిన నేరములన్నిటిని గురించి నేను తమరి ఎదుట సమాధానం చెప్పుకొనుచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. ఏమంటున్నాడండి? మర్యాదగా గౌరవిస్తున్నాడు. ఎందుకు మర్యాదగా? అతనికి మర్యాద ఇవ్వడం ఏంటంటే, పౌలుకు ఒక విషయం తెలుసు, పైనున్న అధికారులను గౌరవించాలి. మనం గౌరవించడం ఆత్మీయతలో అదో రకం ఉంది తెలుసా? ఆత్మీయతలో అదో రకం ఏంటి చెప్పినా, నేను ఎవరినే గౌరవించనండి దేవుని తప్ప అంటాను. నడ్డెర కూడా అతను ఏమనుకుంటున్నావు? నేను దేవుని తప్ప ఎవరినే దేవుని తప్ప ఎవరిని కాదు. బైబిల్ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ పైనున్న సుపీరియర్ ఆఫీసర్ని ఆనర్ చేయి, బైబిల్లో ఉంది. నీ పైనున్న అధికారిని గౌరవించు. పౌలు గౌరవిస్తున్నాడు. ఏమని గౌరవిస్తున్నాడు? రాజా, తమరు ఎదుట సమాధానం చెప్పుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు. మీకు మాట చెప్తున్నారు రాజా, వాళ్ళ వెర్షనే కాదు, నా వెర్షను కూడా మీరు చెప్పమన్నందుకు నిజంగా నేను పొలైట్గా చెప్తున్నాను రాజా, నేను ధన్యుడిని. ఎలాంటి పాయింట్ పట్టుకున్నాడు చూడండి ఆయన.
నిజంగా నాయకుడికి ఉండాల్సింది, న్యాయాధిపతికి ఉండాల్సిన లక్షణం ఏంటి చెప్పిన, ఒకే పెండ కాదు, ఒకే వేపేసి పెట్టడం కాదు, రెండే వేపు ఏముందో కూడా వినాలి. ఒకే పినేసి యూట్యూబ్లో జడ్జిమెంట్లు ఇచ్చాడు కాదు, ఒక వేపు వినేసి యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు, ఒక వేపు కాదు, రెండే వేపు కూడా ఏముందో విను. అవతల వేపు బరువేంటో అది కూడా తెలుసుకో. ఆ రాజు యొక్క ఆ చక్కటి విధి విధానం చూడండి. అందుకే రోమన్ లా చాలా ఉన్నతమైనది. ఆ లాలో ఆయన వ్యవహరించే తీరు చూడండి. వాళ్ళకే కాదు అవకాశం, నాకు కూడా అవకాశం. అంటే బౌత్ సైడ్స్ మీరు వింటారు రాజా. అందుకే మిమ్మల్ని నేను హానర్ చేస్తున్నాను. తాలిమితో నా మనవి వినవలనని ఏడుకొనుచున్నాను. తాలిమి అంటే ఓపికగా వినండి సార్, ఎందుకంటే నా విషయం చాలా పెద్ద స్టోరీ. అది 2 ముక్కల్లో నేను వాదించలేను. మనదే స్టోరీ అనుకుంటే మనకన్నా పెద్ద స్టోరీ ఎవరిది? చాలా పెద్ద స్టోరీ సార్, అది 2 ముక్కల్లో చెప్పలేను. మీరు ఏమనుకోరంటే, సార్ అయ్యా న్యాయాధిపతి కొంచెం నా యందు దయించి ఓపికగా నా బాధ ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు రాజు అన్నాడు చెప్పు అన్నాడు. ఇప్పుడు చెప్పాలన్నప్పుడు ఇప్పుడు 2 ఉన్నాయి మైండ్లో. ఏంటి చెప్పండి? 1 తానేంటో చెప్పాలి, 2 సువార్తలో యేసుక్రీస్తుని చెప్పాలి. మనమైతే ఏం చేస్తాం చెప్పనా, ముందు మనం బయటకు వచ్చేసి ఆయన బయటకు వస్తారు కాబట్టి రథం ఎక్కేటప్పుడు చెప్పేద్దాం అనుకుంటాం. మనం యేసుప్రభుని నమ్ముకోండి తూచ్ అని వెళ్ళిపోతాం. అలాగంటే అయిపోతుంది సువార్త. చాలామంది అలా అంటున్నారండి, సువార్త అంటే యేసుప్రభుని నమ్ముకోండి అయిపోయింది సువార్త. వాట్సాప్లో వాక్యం పెట్టారు అయిపోయింది సువార్త. అలా అయిపోద్దా? మాట్లాడాలి గంటలు రోజులు వాళ్ళతో గడపాలి. అది సువార్త అవడం అంటే. యేసుప్రభుని నమ్ముకోండి అయిపోయిందంటే అది ఏంటది? అదే యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి. వాటి మెథడ్ ఏం ఉపయోగించలేదు. ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా నా మాట మీరు వినాలి, నేను ఓపికతో కొన్ని విషయాలు చెప్తాను, దయచేసి నా యందు మనస్సును కేంద్రీకరించండి. వినయముగా తన నోటితో తన విషయాలన్నీ మాట్లాడడం మొదలెట్టాడు. ఏం మాట్లాడు చూడండి, ఎంత తెలివైనడు చూడండి పౌలు గారు. 4వ వచనంలో, మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎదుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మా మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయుడునుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఎంత తెలివైనడు చూడండి. ఎవరైతే కేసు పెట్టాడో ఆ కేసు ఎట్టినోళ్ళనే నాకు సాక్షులు అంటున్నాడు. అటు చూడాలి ఏమైపోలేండి వాళ్ళు. ఎవరైతే కేసు పెట్టారో ఆ కేసు పెట్టిన వాళ్ళని అంటున్నాడు. ప్రభువా రాజా మీకు ఒక విషయం చెప్తాను, అసలు నాకు ప్లాస్ బ్యాక్ ఒకటి ఉంది రాజా, ఆఫ్టర్ లైఫ్ ఒకటి ఉంది నాది, బిఫోర్ లైఫ్ ఒకటి ఉంది నాది. బిఫోర్ లైఫ్ అంతకుముందు నా లైఫ్ ఎలా, అసలు నా ప్రొఫైల్ మంచిది కాదు. బాల్యము నుండి ఈ కేసు ఎట్టిన వాళ్ళ మధ్య పెరిగాను, బాల్యము నుండి వాళ్ళ మధ్య ఉన్నాను, బాల్యము నుండి వాళ్ళతోనే తిరిగాను. అసలు నా రికార్డు అడిగితే వాళ్ళే చెబుతారు రాజా అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారండి, ఆడెవడో మాకు తెల్లన్నారంటే కేసు లేదు. మీకు అర్థమైందో లేదో, ఆడెవడో మాకు తెల్లదంటే ఇప్పుడు తెల్లనోడి మీద కేసు ఎలా కడతారు? పోద్ది అక్కడ. ఇప్పుడు తెలుసంటే ఏలే సాక్షులు అవ్వాలి, మొత్తం మీద ఇరికించేయడు చూడండి. ఇప్పుడు తెలుసంటే వాళ్ళే సాక్షులు, తెలియదంటే కేసు పోద్ది. మొత్తం మీద పెట్టాడు. మెల్లగా వాళ్ళని ఇనేలా తన వైపు తిప్పుతూ ఏమంటారు, అవునంటారా కాదంటారంటే మొట్టు ఏమంటారు మీకు అనొచ్చులేదు, మొట్టు బొక్కడాలు అంటారు చూసారా, అదే మట్టి దెబ్బలు. ఆ మట్టి దెబ్బలు మండు తిన్న పాములాగా ఉండిపోయి ఈడేటి ఎలా ఇరికించాడు మమ్మల్ని అనుకున్నారు. అప్పుడే అనుకున్నాడు తేడాగాడని. ఇలా ఇరికించేసాడు. ఆ ఇరికించేసిన తర్వాత వాళ్ళు కామ్ అయ్యారు. ఇప్పుడు చెప్తున్నాడు తన గూర్చి 6వ వచనంలో, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. ఏం చెప్తున్నాడు చూడండి, అసలు ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు కేసు ఏంటో చెప్తున్నాడు. కేసులో ముఖ్యమైన విషయం ఏంటో చెప్తున్నాడు. అసలు కేసు ఎందుకు పెట్టారంటే రాజా, బిర్యానీ దగ్గర గొడవలు కాదు రాజు మాకు. అసలు కేసు ఎందుకు రాజా అంటే మాకు స్థానికంగా ల్యాండ్ విషయాలు కాదు రాజా. అసలు కేసు ఎందుకంటే
అసలు విషయం మీకు చెప్పాలి, మా సంస్కృతులన్నీ మీకు తెలుసు కనుక, నాగరికతలన్నీ మీకు తెలుసు కనుక, కల్చర్ అంతా మీకు తెలుసు కనుక మీకు విషయం చెప్తున్నాను. మా నమ్మకాలన్నిటి వెనకాల మా పితరుల దగ్గర నుంచి ఈ నమ్మకాలు ఉన్నాయి. మా ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుండి మా నమ్మకాలు ఉన్నాయి, మా కల్చర్లో మూలాలు ఉన్నాయి. మా ఆరిజిన్ అంతా అక్కడే మా పితరుల దగ్గరే ఉంది. మా పితరుల దగ్గర ఉన్న ఆ మూలాల్లో వ్యక్తులు ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు, మోసే ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, దానియేలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు రాజా. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? ఆ వాగ్దానం బయటికి వెళ్ళి చెప్పమన్నాడు. ఆ వాగ్దానాన్ని గూర్చి చెప్పడానికి వచ్చి నిలబెడితేనే ఇప్పుడు నా మీద కేసు పెట్టారు. అంటే సువార్త అయిపోతుంది. మీకు అర్థమవుతుందో లేదో? సువార్త అయిపోతుంది, తాను ఏంటో కూడా ప్రూవ్ చేసేస్తున్నాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? ఆ తెలివితేటలు దేవుడు ఇవ్వాలండి ఆయనకి. దేవుడు ఇచ్చాడు కాబట్టి వచ్చింది ఆయనకి. సువార్త చెప్తున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, మళ్ళీ లింక్కి తగిలించేది ఏంటంటే, ఇప్పుడు నన్ను వీళ్ళు తప్పుపడుతున్నారంటే ప్రభువా, ఇప్పుడు నన్ను కాదు వీళ్ళు తప్పుపట్టేది మా పితరుడైన అబ్రహామును కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను చెబుతున్నది ఏది కొత్త విషయం కాదు రాజా. ఈ విషయం మా పితరుకి దేవుడు చేసిన వాగ్దానమే ఇప్పుడు నేను వివరిస్తున్నాను. మా మోసేని తప్పుపడుతున్నారు, అబ్రహామును తప్పుపడుతున్నారు, వీళ్ళు నన్ను తప్పుపడుతున్నారు అనుకుంటున్నారే కానీ మన చరిత్రను విమర్శిస్తున్నారు రాజా. మన మూలాలు విమర్శిస్తున్నారు రాజా. మన పెద్దలను విమర్శిస్తున్నారు రాజా. నాకన్నా ముందు వాళ్ళు ఇదే చేశారని వీళ్ళ బుర్రలకు ఎక్కట్లేదు రాజా. వాళ్ళు చేసిందే నేను చేస్తున్నాను రాజా. ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో వాళ్ళందరూ 7వ వచనంలో అలా ఇరికిస్తున్నాడు. చూడండి, మన 12 గోత్రపుల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మొత్తం చెప్పి ల్యాండింగ్ ఎక్కడ తెస్తున్నాడు చెప్పండి? సువార్త ఏంటో చెప్తున్నాడు, సువార్తలో కేసు ఎలా పెట్టాడు చెప్తున్నాడు. అంటే సువార్త చేసినందుకు ఈయన మీద చెప్పండి కేసు పెట్టారన్నమాట. సువార్త చేసినందుకు ఆయన మీద పెట్టారు. అసలు పౌలుతో వాళ్ళ గొడవ ఎందుకు చెప్పండి? ఒకప్పుడు వాళ్ళ మనిషే, ఇప్పుడు వాళ్ళ మనిషి మీదకి వాళ్ళే తిరగబడుతున్నారంటే మధ్యలో ఏం జరిగింది? ముమ్మరమైన సువార్త జరుగుతుంది. సువార్త చూడలేని పసరకల్లు వారు చేస్తున్న పని అండి. వాళ్ళు పెట్టేమంటున్నాడు చూడండి. అసలు మన 12 గోత్రాల్లో ఉన్న లక్షల మంది ఇశ్రాయేలీయులు దివారాత్రులు ఏ విషయం కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారో, ఎందుకు దేవుడిని సేవిస్తున్నారో ఆ నిరీక్షణ ఎవరి కొరకే ఎదురు చూస్తున్నారు. నిరీక్షణ అంటే ఏంటంటే ఎదురు చూడడం. ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూసే నిరీక్షనే నేను చెబుతున్నాను రాజా. ఆ నిరీక్షణ ఎవరో కాదు, నజరేయుడైన యేసునాథుడు. ముడెట్టేడు చూడండి మొత్తం మీద. ఎవరి గూర్చి అయితే చెప్పాలో ఆయన గూర్చి చెప్తున్నాడు. అంటే మా పితరులకు ఇచ్చిన వాగ్దానం, మా పెద్దలకు ఇచ్చిన వాగ్దానం, మా పెద్దలు నిరీక్షించిన వాగ్దానం. ఆ నిరీక్షణ అంటే ఏదో అనుకోకండి. వాగ్దానం అంటే ధ్రువపత్రం కాదు. వాగ్దానం అంటే దైవం ఎలలోనికి మానవ ఆకారంగా రావడమే వాగ్దానం. దైవం మానవుల మధ్యకు వచ్చి మనల్ని పలకరించడమే, మెస్సయ్య రావడమే నిరీక్షణకు గుర్తు. ఆ నిరీక్షణ సొమ్మసెల్లిపోయి ఒక రోజు మెస్సయ్య ఎలలోనికి రావడమే. ఆ మెస్సయ్య ఎవరో కాదు, ఇశ్రాయేలు ప్రజలారా రాజా. అందరికీ సువార్త, చూస్తున్న వాళ్ళకి వింటున్న వాళ్ళకి అందరికీ ఒకేసారి సువార్త చెప్తున్నాడు. ఆ మెస్సయ్య ఎవరో కాదు, నజరేతులో పుట్టిన యేసే మెస్సయ్య. ఆ మాట చెప్పడానికి చిన్న లింక్ పెట్టాడు ఆయన. ఏమిట్టాడు తెలుసా? ఒకసారి చూడండి, 8వ వచనంకి వెళ్ళండి. దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మతగినదని మీరు ఎలా ఎంచుచున్నారు? ఏంటట? యేసు ప్రభు వారి గూర్చి చెప్పడానికి ముందు ఒక డైనమోలో పడేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, అసలు మృతులను లేపలని ఎలా నమ్ముతున్నారు? లేపబడరని మీరు ఎలా నమ్ముతున్నారు? లేస్తారా లేవరా అని అడిగాడు. ఎలా నిలబడి ఉంటాడు ఆ భూమిలో. లేస్తారా లేవరా అనగానే, ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారు కదండి, ఆడియన్స్ ఎవరు? యూదులే. లేస్తారా లేవరా అనగానే వెంటనే వీళ్ళు ఏమంటారు చెప్పండి? అందులో కొంతమంది అంటారు మృతులు లేస్తారు లేవరంటే అందులో 2 వర్గాలు ఉన్నాయి. అందులో ఒకరు పరిసయ్యులు ఉన్నారు, సద్దుకేలు ఉన్నారు. ఇందులో రకాలు. ఒకరేమో పునరుద్ధానం అంటే మృతులు లేస్తారని నమ్ముతారు, మరొకరేమో మృతులు లేవరని నమ్ముతారు. ఇప్పుడు ఆడియన్స్కి ఆప్షన్ ఇచ్చాడు, మృతులు లేస్తారా లేవరా రాజా అన్నాడు. వెంటనే అందులో చూడాలి
ఎలా లేస్తారా అన్నారట. అవతల నుంచి ఎందుకు లేవర్రా అని ఎలా అన్నారట. ఇప్పుడు ఏళ్ళు కూడా వేసుకుంటున్నారు. ఎవరు లేస్తాడన్నవారేమో ఒప్పక్క వస్తున్నారు, లేవడన్నవాడేమో పౌలు మీద గుర్రుని ఎదురు చూస్తే ఏదో చెప్తున్నాడు, చెప్పనండి అడ్డంగా వెళ్ళకండి. ఏంటి ఇప్పుడు ఏళ్ళే సపోర్ట్ పెరిగిపోయింది ఎవరికి? దేవుడండి సీన్లో ఇన్వాల్వ్ అయితే శత్రువులే మనకు సహాయకులు అయిపోతారు. వాళ్ళు ఎప్పుడైతే చూడండి, ఇప్పుడు ఆడియన్స్ని ఒక పర్సంటేజ్ పాయింట్లో తన వైపుకి తిప్పేసుకుంటున్నాడు. చూడండి, సువార్త చెప్పడానికి ఆ పునరుద్ధానం గురించి ఎత్తాడు. అందులో 2 వర్గాలు అయిపోయి ఉంటారు. అందులో ఒకరు అంటారు లేస్తారా లేవరంటే, ఒకరు అన్నారు లేస్తారు అన్నారు, మరొకరు లేవరన్నవారు వైపు లేస్తారన్నవారు చూసి నోరు మూయండి ఏదో చెప్తాడు వినండి అన్నాడు. మొత్తం మీద సువార్త చెప్పడానికి ఏది చేశారు? ఎవరిస్తున్నాడు నజరేయుడైన యేసు నామమున విరోధముగా అనేక కార్యములు చెయ్యవలెనని అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుని వలన అధికారము పొంది పరిశుద్ధులు అనేకులను చెరసాలలో వేసి ఆ వారిని చంపినప్పుడు సమ్మతించుతుని. ఏం చెప్తున్నాడు చూడండి, నేను చాలామందిని చంపాను రాజా, నేను చాలామందిని దులుమాడేశాను రాజా, చాలామందిని రాజా, చాలామంది అన్యాయంగా కొట్టించాను, కావాలని కిరికిర్లు పెట్టి ఇది దేవదోషణ దేశద్రోహం అని కూడా కేసులు పెట్టించాను రాజా, నా మత పిచ్చి వలన అనేక మందిని ఏడిపించాను రాజా. కానీ ఒక లా పాయింట్ చెప్తున్నాను రాజా, ఆ రోజు నన్ను ఎవడో తప్పు పట్టలేదు రాజా, ఆ రోజు అందరూ నన్ను నెత్తి మీద ఎట్టుకున్నారు రాజా, ఆ రోజు అందరు నన్ను నెత్తి మీద ఎట్టి ఊరేగారు రాజా, ఆ రోజు నన్ను హీరో అన్నారు రాజా, ఎల్లో నీకు నచ్చినోడు కొట్టు, ఇదిగో గవర్నమెంట్ నీకు పర్మిషన్ ఇస్తుందని నాకు పత్రాలు కూడా ఇచ్చారు రాజా. ఇన్ని నేరాలు చేసినప్పుడు నన్ను ఎవడేం అనలేదు. కానీ ఇప్పుడు సువార్త చేస్తుంటే నన్ను నేరస్తున్నా అంటున్నారు రాజా. ఏమంటారు రాజా అంటే, రాజుకు నోటు మాట లేదు. ఇంకా మీకు అర్థమైందో లేదో, రాజుకు నోటు మాట లేదు. ఈడేటి ఎలా ఇరికించేసాడు, వాళ్ళు డైనమోలో పడిపోయారు. ఇప్పుడు అవునని లేరు, కాదని లేరు, అబద్ధమని చెప్పలేదు, అన్ని రూలింగ్ ప్రకారమే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఆ రోజు నన్ను ఎవ్వరు ఆపలేదు రాజా. కానీ ఒక విషయం రాజా, నన్ను ఈ మనుషులు నేర ప్రవృత్తి కలిగి నేను నడుస్తున్నప్పుడు నన్ను ఎవ్వరు ఆపలేదు, కానీ నన్ను దైవం ఆపింది రాజా. ఆ రోజు దైవం నన్ను ఆపేసిన దైవం నా దగ్గరికి వచ్చింది. ఏం చేస్తున్నావు అని అడిగింది. నువ్వు చేస్తున్నది తప్పని నా కళ్ళ కనబడేలా చూపించి నా కంటికి పొరలు కమ్మేలా చేశాడు రాజా. ఆ రోజు జరిగింది రాజా. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో ఆ రోజు ఆ దర్శనానికి నేను విముఖుడు కాకుండా ఆ రోజు నుంచి సువార్త చేస్తూ తిరుగుతున్నాను రాజా. ఇది తప్పు అంటారా రాజా అన్నాడు. బాగా చెప్తున్నారు రాజా అనుకుని ఉంటారు వాళ్ళు. ఇంకేమంటారు చెప్పండి, చక్కగా వివరిస్తున్నారు, అన్నీ వివరిస్తున్నప్పుడు సువార్తలో ముఖ్యమైన పాయింట్స్ ఇరికించాడు చూడండి. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకుంటే, ఇది సువార్త అనడానికి ఈ పాయింట్స్ ఉండాలి. 18వ వచనంలో నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి, నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించుటకై సౌలు నేను కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడతాను. మాట ఇచ్చాడండి దేవుడు. ఏదో చేసేస్తున్నాం, ఏదో పెట్టేసాం, ఏదో ఇరికించేసాం అనుకుంటారు. కానీ పౌలు ఏం జరగదు, అలా చూడు నేను చూసుకుంటా. నిన్నెవడైనా టచ్ చేయాలంటే ముందు నాకు అనుగుడ్లో ఏలెట్టాలి. మునుగు కోణాలకు ఎదురు తిరగడం ఎవడికి సౌఖ్యము కాదు సౌలు, అది నీకైనా. ఎదురు తిరగడం వాళ్ళకి సౌఖ్యం కాదు, ఎవ్వరేం చేయరు. నువ్వు నాకు సాక్షిగా నిలబడు, ఎక్కడికి వెళ్తావో చెప్పు, నీ పొజిషన్, నీ కాలింగ్ నేను చెబుతున్నాను. నువ్వు అన్ని జనులకి సాక్ష్యం చెప్పాలి, రాజులకి సాక్ష్యం చెప్పాలి, అధిపతులకి సాక్ష్యం చెప్పాలి, అందరి దగ్గరికి వెళ్ళి నిలబడి సాక్ష్యం చెప్పాలి, నజరేయుడైన యేసుని నమ్మాలని చెప్పాలి. ఏమంటావు సౌలు అంటే, పౌలు అన్నాడు, ఇది చెప్పకుండా ఉండలేను ప్రభువా, కళ్ళు త్వరగా వస్తే పరిగెడతాన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. ఇలా జరిగిందని కేసు ఎవరించిన కేసు డైరీలోనే వెళ్ళిపోతుంది. ఏంటి చెప్పండి? సో కేసు వివరణ వచ్చేస్తుంది. కేసు వివరిస్తూనే ఆ వివరణలోనే రాజుగారికి చెప్పండి
సువార్త కూడా అందిస్తుంది. ఆడియన్స్ కూడా సువార్త ఉంది. ఇంత తెలివైనోడు ఉన్నాడు కనుకే ఖండాలను కదిపేసాడండి ఆయన. సువార్త లింక్ పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు చూడండి. వారి చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఆగండి, సువార్తలో ముఖ్యమైన పాయింట్లు ఏంటి చెప్పండి. చీకటిలో నుంచి వెలుగులోంచి రావాలి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకి రావాలి, విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందాలి, కన్నులు ప్రతీదీ తెరవబడాలి, వారు దేవుని ఎదుట చెప్పండి తమ పాపాలు ఒప్పుకోవాలి. ఇది సువార్త. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చీకట్లో నుంచి వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి? లైట్ వేయాలా? సాతాను అధికారంలోంచి దేవుని వైపుకి రావాలంటే ఏం చేయాలి? పాప క్షమాపణ పొందాలంటే ఏం చేయాలి? కన్నులు తెరవబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి రాజా? మీరు అడగకముందే నేను చెబుతాను రాజా. చీకట్లోంచి వెలుగులోకి రావాలి అంటే సూత్రం ఒకే ఒక్కటి రాజా. వెలుగే సశరీరుడుగా ఇలలోనికి వచ్చాడు, ఆయనే నజరుడైన యేసునాథుడు. చీకట్లోంచి ఒకడు వెలుగులోకి రావాలంటే యేసుని నమ్మాలి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకి తిరగాలంటే యేసుని నమ్మాలి, విశ్వాసమును బట్టి పాప క్షమాపణ పొందాలంటే యేసుని నమ్మాలి, ప్రతి ఒక్కడు కన్నులు తెరవబడి దేవుని ఎదుట నిలబడాలి అంటే రాజా యేసుని నమ్మాలి. ఏమంటారు రాజా అని చెప్పాడు. ఏమంటలేదు, వింటున్నాడు. మొత్తం మీద వింటున్నారు. చెప్పాడు ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశం నుండి కలిగిన ఈ దర్శనానికి అవిధేయుడు నవ్వమంటారా రాజా? అందుకే అవిధేయుడు నవ్వలేదు రాజా. చావో రేవో తెలుసుకోవడానికి, ఈ నిజాన్ని చెప్పడానికి దమస్కులోని వారికి, యెరూషలేములో ఉన్న యూద దేశమంతటా తర్వాత అన్ని జనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయవలనని ప్రకటిస్తూ వస్తున్నాను రాజా. ఈ లోపల నన్ను అరెస్ట్ చేస్తారు రాజా. ఏమంటారు రాజా? ఇది నేను చేసి తప్పు అంటారు రాజా? చెప్పండి, మీరే న్యాయం చెప్పండి అంటే నిజంగా అనుకుంటానండి, ఏదో ఆ రోజు అలా ఓపికగా విన్నాడు కానీ మామూలుగా వాళ్ళు ఇండివిజువల్గా మాట్లాడుకుంటే అగ్రిపరాజు ఏమంటాడు చెప్పిన పబ్లిక్ లేకపోతే ఎదవలు అలా పెట్టారా కేసు నీ మీద అందరు ఏమంటారు రాజు? ఇలా జరిగింది రాజా. ఈ ఏదో చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసి నన్ను చంపేయాలనుకున్నా. నేను చెడ్డగొన్నప్పుడు నన్ను ఎవడేమనలేదు రాజా. నేను మంచిగా సువార్త చేస్తున్నప్పుడే నన్ను చంపేయాలనుకున్నారు రాజా. అయినా నేను దేవుని వలనైనను సహాయం పొంది నేటి వరకు నేను బతుకున్నాను రాజా. లేదంటే ఈ ఉమ్మడి కుయుత్తుల్లో నేను ఎప్పుడో చచ్చిపోవాలి రాజా. నేటి వరకు నిలబడి ఉన్నాను రాజా. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటివాడొకడు చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగును ప్రచురించబోవు ప్రవక్తలను మోసయి ముందుగా చెప్పినవే కాక మరి ఏమీ చెప్పక అలుపులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని రాజా. ఏమంటారు రాజా? ఒరే నువ్వు 10సారి నాకు ముడెడుతున్నా పెట్టరా అనుకుని ఉంటాడండి. అలా ముడెట్టి ఓపెన్ అయిపోయి తర్వాత వచ్చేవారని చెప్తాను ఓపెన్ అయిపోయాను అన్నాడు 28వ వచనంలో. ఎంత సులభంగా నన్నే క్రైస్తవుని చూడాలనుకుంటున్నావే, నువ్వు మామూలుడు కాదురా అనుకున్నాడు. ఒరి నాకే బాప్టిజం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. రాజు తెలివైనడు కనుక పట్టుకున్నాడు పాయింట్. ఒరే ఓ పక్క నీ కేసు చెప్తున్నావు, మరో పక్క నాకు సువార్త చెప్తున్నా. అంటే నువ్వు ఏకంగా నీ నిర్దోషత్వాన్ని బయటెడుతూనే నన్నే బాప్టిజంలో ముంచేయాలని చూస్తున్నావా అన్నారు. కానీ రాజు ఒక మాట అంటాను రాజు, సులభంగానో దుర్లభంగానో అసలు మీరే కాదు రాజు నా టార్గెట్. నా మాట నా అపోజిషన్ ఎవరైతే వింటున్నారో ఆడియన్స్ మొదలుకొని మీ వరకు ఈ బంధకములు తప్ప నా వలె అందరూ క్రీస్తుకు సాక్షులుగా ఉండాలని కోరుకున్నాను ప్రభువా. రాజా దేవుడు నాకు అనుగ్రహించుగాక, దేవుడు కూడా మిమ్మల్ని నాకు ఫాలోవర్ని చేయను గాక అన్నాడట. ఒరే నువ్వు మామూలుడు కదా.
ఓ మాట ఆ ఫ్లోలో అన్నాడు. ఆయన ఏమన్నా చెప్పిన, అసలు రాజా మీకు విషయం చెప్పినా, మొన్న నుంచి సంఖ్యలు వేసి నన్ను ఇబ్బంది పడుతున్నారే, ఆ లోకల్ విషయాన్ని ఇప్పుడు సెంట్రల్ వరకు తీసుకొచ్చారే, అసలు ఇన్ని రోజులు నాతో ఎక్కువ ఉన్నవి ఏంటో తెలుసా రాజా, ఈ సంఖ్యలే ఎక్కువ ఉన్నాయి రాజా, నాతో ఈ బంధకాలే ఎక్కువ ఉన్నాయి రాజా, వీటికి ఊపిరి లేదు కానీ రాజా, అది ఇటుకు కూడా బాప్తిజం ఇద్దాను రాజా, ఒర్రే అనుకున్నాడు. అందువలన ఇంత ఫలితార్థం విన్న తర్వాత, ఇంత ఆర్గ్యుమెంట్, వాదోపవాదాలు, ఇంత డిఫెన్స్ గట్టిగా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత, మొత్తం విన్న తర్వాత రాజు అన్నాడు, ఈ కేసుని వచ్చే వారానికి వాయిదా వేస్తున్నాం అన్నారు. మనం వేస్తున్నాం ఇప్పుడు వాయిదా. ఈ కేసునికి మిగిలిన దర్యాప్తులో ఏం జరిగిందో మీకు తెలియాలంటే నెక్స్ట్ వీక్ వాయిదాకి రండి, తెలుస్తుంది. రాజాని తీసుకెళ్లారు, నిలబెట్టారు. రాజు మొత్తం మీద ఆయన కేసు తానే డిఫెండ్ చేస్తున్నప్పుడు ఆయన గోలల్లో ఒకటే, ఊపిరున్నంత కాలం వస్తువుకైనా ఊపిరుంటే దానికి చలనం ఉంటే దానికి కూడా బాప్తిజం. ఈ విజనతో బతకాలండి క్రైస్తవం. అందుకే ఇప్పుడు మెసేజ్లో తమ్ముళ్ళు కానీ మనం కానీ వాక్యం అర్థమైన వారు అనే మాటని చెప్పిన, ఈ ఊపిరున్నంత కాలం ఎక్కడున్నా, అది ఎక్కడున్నా ఈ నోరు క్రీస్తుని గురించి చెబుతూనే ఉండాలి. అది జైలైనా, బయటైనా, బంధకాలైనా, సంఖ్యలైనా, ఎక్కడున్నా ఈ ఊపిరున్నది ఒకే ఒక్కరికొరకు చెప్పండి, నజరుడైన యేసుని రాజుగా ఈ లోకానికి ప్రకటించడానికి. అది మన అన్న పౌలు చేశాడు, మన పితరులు పెద్దలు చేశారు, మన అబ్రహాం చేశాడు, దావీదు చేశాడు, అపోస్తులు చేశారు. స్టెఫను లాంటి యువకులు నలిగిపోయారు, సిదిగిపోయారు. ఆ సువార్త చేస్తున్నందుకు వాళ్ళకి జరిగినవే చెప్పండి. ఈరోజు మనకి ఇది కొత్త విషయం ఏం కాదు, ఆల్రెడీ పాత రికార్డే ఇది.